రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముగ్గురు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదైంది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నవీద్ శర్మలపై డ్రగ్స్ ఆర్మ్స్ యాక్ట్ హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గన్తో కాల్పులు జరిపినందుకు BNS 109 సెక్షన్ కింద కేసు బుక్ చేశారు. ముగ్గురు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. కస్టడీలో అనేక అంశాలపై క్లారిటీ రానుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అయితే ముగ్గురి పైన హత్యాయత్న కింద కేసు కూడా నమోదు చేశారు. అయితే 108 సెక్షన్ BNS యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే పోలీసులకు సంబంధించిన నేపథ్యంలో అక్కడికి డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పి పోలీసులకు సమాచారంతో అక్కడికి వెళ్లడంతో గాల్లో ఫైరింగ్ చేయడం దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ముగ్గురి పైన కూడా డ్రగ్స్ ఆర్మ్ యాక్ట్ హత్యాయత్నం కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మ ముగ్గురి పైన కూడా ఈ యొక్క కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇప్పటికే 7 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఇప్పటికే దీనికి సంబంధించి మొయినాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ దీనిపైన ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగనుంది. ఎందుకంటే కస్టడీ తీసుకుంటే ఫామ్ హౌస్ సంబంధించిన కేసులో చాలా లోతుగా దర్యాప్తు చేయాల్సి వస్తుంది. కాబట్టి అనేక విషయాలను కూడా వీడిని విచారిస్తే ఇంకా వెల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా భావిస్తున్నారు. మరోవైపు చూస్తే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఆధారాలు కూడా సేకరించామని చెప్పి మరోవైపు అంటున్నారు. అంతేకాకుండా సిట్ అధికారులు ఈ రోజు సమావేశం కూడా ఈ యొక్క ఫామ్ హౌస్ సంబంధించిన దర్యాప్తు ఇంకా ఏ విధంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలనే దానిపైన కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ రోజు కస్టడీ పిటిషన్ లో ఎలాంటి అంశాలు లేవనెత్తారో అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది.